పెళ్లి పెట్టుకుని బయటికి వెళ్ళడం ఏంటి? ఏదైనా ఉంటే పెళ్లి తర్వాత చూసుకోవచ్చు కదా. మేము అదే చెప్పాం మేడం, కానీ వాడు వినలేదు. కానిస్టేబుల్ ఒక అతను వచ్చి వాడితో ఏదో మాట్లాడాడు. కానిస్టేబుల్ వచ్చారా? అవును మేడం, అతనితోనే వెళ్ళాడు. కానిస్టేబుల్ వెళ్ళి శ్రీధర్ని తీసుకువెళ్ళడం ఏంటి? గౌతమ్ గారు ఇక్కడికే వస్తున్నారు కదా. ఒకవేళ ఏదైనా ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేసేవారు కదా. రావణ్ అరేంజ్ చేసింది ఆ టామే. రాణి మీరు కలిసి వాడిని జైలుకి పంపించారని వాడి మీ మీద కక్ష పెంచుకున్నాడంట. అక్క, ఫోన్ ఎవరికి చేస్తున్నావు? గౌతమ్ గారికి. మీరేం కంగారు పడకండి. పంతులు గారు, అన్నీ వచ్చేసినట్టే కదా? అన్నీ వచ్చాయమ్మా. The number you are trying to call is currently not reachable. గౌతమ్ గారి ఫోన్ ఎందుకు కలవడం లేదు? The number you are trying to call is currently not reachable. అయ్యో అయ్యో, రక్తం వస్తుందా ఆంటీ? ఏంటయ్యా నువ్వు? దేవుడి మొక్కు తీర్చుకుంటున్నావా లేదా భక్తులను ఇలా గాయాల పాలు చేయాలనుకుంటున్నావా? సారీ మేడం, చూసుకోలేదు. ఏంటి చూసుకోలేదా? అంత కేర్లెస్ గా ఎలా ఉంటారు? పాజిటివ్ వైబ్ కోసం ఎంతో మంది గుడికొస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఇలా గాయం చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? సర్లేమ్మా, చూసుకోలేదు అంటున్నాడు కదా, వదిలేసే. అది కాదా ఆంటీ, ఇప్పుడు తలకి తగిలింది కాబట్టి సరిపోయింది. అదే ఏ కన్నుకో తగిలితే పరిస్థితి ఏంటి? మీరు భక్తితో కొబ్బరికాయలు ఎన్నైనా కొట్టొచ్చు, కానీ ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? అర్థమైంది మేడం, ఇంకెప్పుడు ఇలా చేయను. సర్లే వెళ్ళండి. అయ్యో, బ్లడ్ ఇంకా వస్తూనే ఉంది. ఉండండి, ఫస్ట్ ఎయిడ్ చేస్తాను. పర్లేదమ్మా, చిన్న గాయమే. చిన్న గాయమే అని అలా తీసి పడేయకండి ఆంటీ. చిన్నదైనా పెద్దదైనా గాయమే కదా. ఉండండి, నేను ఇప్పుడే వస్తాను.
నొప్పిగా ఉందా ఆంటీ? పర్లేదమ్మా. ఆంటీ, ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఎవరికైనా ఒంటి మీద చిన్నగా గీరుకుపోయి బ్లడ్ వస్తే వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేయాలి. లేదంటే బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి. అచ్చం డాక్టర్ లాగే జాగ్రత్తలు చెప్తున్నావు. డాక్టర్ లాగే కాదు, నేను డాక్టర్నే. ఏంటమ్మా నువ్వంటుంది? స్టూడెంట్ లాగా ఉన్నావు, అప్పుడే డాక్టర్ పట్టా తీసుకున్నావా? చూస్తుంటే నువ్వు చాలా తెలివైన దానిలా ఉన్నావు. చలాకీగా కూడా ఉంటాను. ఏంటాంటీ అలా చూస్తున్నారు? ఏం నేను బాలేనా? అయ్యో అదేమీ లేదమ్మా, నువ్వు చాలా బాగున్నావు. ఎప్పుడూ హాస్పిటల్స్ లో వైట్ కోట్స్ లో ఉండే డాక్టర్లు కూడా తెలుగుదనం ఉట్టిపడేలా పద్ధతిగా చీర కట్టుకుని గుడికి రావడం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఏంటో మీ పెద్దోళ్ళు అస్సలు అర్థం కారా ఆంటీ. మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటే ఏంటా డ్రెస్సులు, పద్ధతిగా చీర కట్టుకోవచ్చు కదా అంటుంటారు. అదే చీర కట్టుకుంటే డాక్టర్ వయ్యుండి చీర కట్టుకుంటావా అంటూ ఆశ్చర్యపడిపోతుంటారు. అందుకే మీ పెద్దవాళ్ల ముందు ఎలా ఉండాలో అర్థం కాక మా తరం ఆడవాళ్లంతా ముప్పావు జీవితమంతా నైటీల్లోనే గడిపేస్తున్నారు. ఈ చీరలో నువ్వు సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉన్నావు. నిజంగానా ఆంటీ? అవునమ్మా, నాకు చిన్న దెబ్బ తగిలితే ధైర్యలక్ష్మిలా వచ్చి నాకు సహాయం చేశావు. నా గాయానికి ఆరోగ్యలక్ష్మిలా వైద్యం చేసి చిటికలో నొప్పిని మాయం చేశావు. ఇంకా నయం, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి అని అష్టలక్ష్ముల పేర్లు చెప్పలేదు. మీరు నన్ను మరీ పొగడేస్తున్నారా ఆంటీ? నేనేమిప్పుడు పెద్ద సాహసమేం చేయలేదు. నాకు తెలిసిన పని చేశాను అంతే. ఎంతెదిగినా ఒదిగుండాలంటారే, అది నీలో కనిపిస్తుంది. ఇంతకీ నీ పేరేంటి? ప్రియాంక. నీ మనసులాగే నీ పేరు కూడా చాలా బాగుంది. మీ పేరా ఆంటీ? కమల. మీ పేరు కూడా మీలాగే చాలా బాగుందా ఆంటీ? ఈ రోజు నీ పుట్టినరోజా, అందుకే గుడికొచ్చావా? లేదా ఆంటీ, ఈ రోజుని నా జీవితంలో ఓ ముఖ్యమైన రోజుగా మలుచుకోబోతున్నాను. దానికి ఎలాంటి ఆటంకం రాకుండా చూడమని ఆ దేవుణ్ణి హెల్ప్ అడగడానికొచ్చాను. అవునా? అయితే తప్పకుండా ఆ దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు. నన్ను ఆశీర్వదించండి ఆంటీ. చల్లగా ఉండమ్మా. నీ కోరిక తప్పకుండా ఆ దేవుడు తీరుస్తాడు. థ్యాంక్స్ ఆంటీ. బాయ్ ఆంటీ. అలాగేనమ్మా. నమస్కారం. నమస్కారం. అమ్మా. మేడం, తలకి ఆ గాయం ఏంటి? అదా, అక్కడెవరో కొబ్బరికాయ కొడుతుంటే తగిలింది. అయ్యో, పర్వాలేదా మేడం? పర్వాలేదు, చిన్న గాయమే.
నువ్వేం కంగారు పడుకో. నీలాగే ఒక మంచి మనసున్న అమ్మాయి ఫస్ట్ ఎయిడ్ చేసింది. సరే, ముందు జరగాల్సిన పనులవి చూడండి. ఏంటమ్మా, గౌతమ్ కోసం చూస్తున్నావా? అవును మేడం. గౌతమ్ రాలేదమ్మా. అదేంటి, మిమ్మల్ని తీసుకుని వస్తానని నాతో చెప్పారు? అవును, కానీ మేం బయలుదేరే ముందు స్టేషన్ నుంచి గౌతమ్కి ఫోన్ వచ్చింది. ఏదో అర్జెంట్ పనుందని నన్ను గుడికి వెళ్ళమని చెప్పి గౌతమ్ స్టేషన్కి వెళ్ళాడు. స్టేషన్కి వెళ్ళారా? నువ్వేం వర్రీ అవ్వకు, వాడు తొందరగానే వచ్చేస్తానని చెప్పాడు. గౌతమ్ చెప్తే ఖచ్చితంగా వస్తాడు. మేడం, మీరు వస్తారో రారో అనుకున్నాను, కానీ మీరు చెప్పినట్టే వచ్చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. నేను రాకుండా ఎందుకుంటానమ్మా? నువ్వు ఎవరు? ఝాన్సీకి చెల్లెలివి. అంటే నువ్వు కూడా మా ఇంటి మనిషివే కదా. శ్రీధర్ కానిస్టేబుల్తో వెళ్ళడం ఏంటి? గౌతమ్ గారు స్టేషన్కి వెళ్ళడం ఏంటి? అసలు ఏమై ఉంటుంది? అక్క, గుర్తుంది కదా? సర్లే, మీరు మాట్లాడుతూ ఉండండి. ఇక్కడ అవసరమైనవి చూస్తాను, సరేనా? నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. మీ ఇంటికి సత్యనారాయణ వ్రతానికి వచ్చాను, గుర్తుందా? గుర్తుంది పంతులు గారు. మీకు కావలసినవన్నీ అందాయా? పువ్వులు, అక్షింతలు, పసుపు గౌరమ్మని చేశారా? ఇంకా లేదమ్మా, చేస్తున్నాను. త్వరగా చేయండి, ముహూర్తానికి సమయం అయిపోతుంది కదా. అక్క, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు రాణి. అక్క, నువ్వు నాకు మాటిచ్చావు గౌతమ్ గారికి లవ్ ప్రపోజ్ చేస్తానని. ఆ మాట తప్పనని కూడా చెప్పావు. అంటే ఇప్పుడు గౌతమ్ గారు రాగానే ప్రపోజ్ చేయబోతున్నావు కదా? అబ్బా రాణి, నాకు తెలుస్తుందిలే. ఆ టెన్షన్ నీ ఫేస్ లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నువ్వేం భయపడకు. నాకు తెలిసి నువ్విలా ప్రపోజ్ చేయగానే బావగారు ఎగిరి గంతేస్తారేమో. ఒక్కసారి శ్రీధర్కి కాల్ చేద్దాం. రాణి, ఇప్పుడే వస్తాను. మేడం, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనమ్మా. పూజారి గారు, ఈ ముడుపుని దేవుడి పాదాల దగ్గర పెట్టి పూజ చేయండి. అలాగే అర్చన కూడా చేయండి. అలాగే అమ్మా. ఆ రోజు ఆ బామ్మ నాకు మంచి మొగుడొస్తాడని ఆశీర్వదించింది. ఏ తల్లి బిడ్డవో, చూడముచ్చటగా ఉన్నావు. అందగాడు, మనసున్న మహారాజు, ఇలా అన్ని గుణాలున్నా మంచి మొగుడొస్తాడు నీకు. ఆవిడ మాట మహత్యమో లేదా నా అదృష్టమో తెలియదు కాని నా మనసుకి నచ్చినవాడు, చాలా మంచి వ్యక్తి నా జీవితంలోకొచ్చాడు. ఈరోజు నేను గౌతమ్ సార్కి నా మనసులో మాట చెప్పబోతున్నాను. ఎలాంటి ఆటంకాలు రాకుండా నా ప్రేమని ఆయన యాక్సెప్ట్ చేసేలా చూడు స్వామి. The number you are trying to call is currently not reachable. శ్రీధర్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందేంటి? ఒక్కసారి గౌతమ్ గారికి కాల్ చేద్దాం. ఇప్పుడే ఛార్జింగ్ అయిపోవాలా? ఝాన్సీ,
హాయ్ ఝాన్సీ. హాయ్ ప్రియాంక. నువ్వు చీర కట్టుకుని గుడికి రావడం ఏంటి? ఏం నేను గుడికి రాకూడదా? అది కాదు. అయితే శారీ కట్టుకున్నానని ఆశ్చర్యపడుతున్నావా? అవును, నిన్నెప్పుడు ఇలా శారీలో చూడలేదు. ఒక్కసారిగా ఇలా చూసేసరికి నమ్మబుద్ధి కావట్లేదు. నువ్వే కాదు, ఎవ్వరూ నమ్మడం లేదు. అసలు ఈ ప్రియాంక ఏం చేసినా అందరూ ఆశ్చర్యంగానే చూస్తుంటారు. నేను స్టెథోస్కోప్ పట్టుకున్నా, ట్రీట్మెంట్ చేసినా, ఇప్పుడు ఇలా శారీ కట్టుకున్నా కూడా. ఈ శారీలో నువ్వు చాలా బాగున్నావు. అవునా? అవును, చాలా అంటే చాలా అందంగా ఉన్నావు. చూస్తుంటే నాకే ముద్దొస్తున్నావు తెలుసా. ఒకవేళ ఈరోజు నువ్వు ప్రేమిస్తున్న అబ్బాయి నిన్ను గనక చూస్తే ఖచ్చితంగా నీకు ఫ్లాట్ అయిపోతాడు. నీ వాక్కు 100% ఫలించాలి ఝాన్సీ. చూస్తుంటే అతన్ని నువ్వు ఈరోజు కలవడానికి ఇలా రెడీ అయినట్టున్నావు. ఎగ్జాక్ట్లీ, నీ గెస్ కరెక్టే. అతన్ని కలవడమే కాదు, ప్రపోజ్ కూడా చేయబోతున్నాను. ఓహో, అంటే ఈ మార్పు అతని కోసమే అన్నమాట. అవును ఝాన్సీ, మన మనసుకి నచ్చిన వాళ్ళకి మనం నచ్చేలా ఉండాలి కదా. అందుకే ఇలా పద్ధతిగా సాంప్రదాయంగా రెడీ అయ్యాను. ఈ విషయంలోనే కాదు ఝాన్సీ, ఏ విషయంలోనైనా అతని కోసం నన్ను నేను మార్చుకుంటాను. అంతేగాని అతన్ని మాత్రం వదులుకోలేను. అతన్ని కలవడానికి ఇక్కడికి వచ్చావేంటి? దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చావా? అవును, ఖచ్చితంగా ఈ విషయంలో నీకు ఆ దేవుడి సపోర్ట్ ఉంటుంది. ఆ దేవుడి ఆశీర్వాదంతో పాటు నీ ఆకాంక్షలు కూడా నాకు కావాలి ఝాన్సీ. మనస్ఫూర్తిగా నువ్వు అనుకున్నది జరగాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఝాన్సీ. ఝాన్సీ, దేని గురించో కంగారు పడుతున్నట్టున్నావు. ఎనీ ప్రాబ్లం? అదేం లేదు, ఒక ఇంపార్టెంట్ కాల్ చేయాలి. నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది. దానికెందుకు టెన్షన్ పడతావు? నా ఫోన్ నుండి చేసుకో. ఉండు, నా ఫోన్ అక్కడ పెట్టాను, తీసుకొస్తాను. అమ్మా, అమ్మా, మీ కొబ్బరికాయలో పువ్వు వచ్చింది. మిమ్మల్ని చూస్తుంటే ఏదో బలమైన కోరికే కోరుకున్నట్టున్నారు. అవును పంతులు గారు, అది నా జీవితానికి సంబంధించింది. అమ్మా, ఈ గుడి చాలా మహిమాన్వితమైనది. అష్టోత్తరనామాలు పఠించి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఈ ముడుపు ఆ చెట్టు కడితే కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. అమ్మా, ముహూర్తానికి సమయం దగ్గర పడుతోంది. పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టండి. పూజా కార్యక్రమం మొదలు పెడదాం. అమ్మ రాణి, కూర్చో. శ్రీధర్ ఇంకా రావడం లేదేంటండి? అదే నాకు అర్థం కావట్లేదు. బాయ్. నువ్వు రాకపోయేసరికి ఇంకా రావేమో అనుకున్నాం తెలుసా? అవును బాబాయ్, కొంచెం అప్సెట్ కూడా అయ్యాం. సరే, ఇప్పుడు వచ్చేసాను కదా, హ్యాపీనా? ఫుల్ హ్యాపీ. అమ్మా, ఆ దెబ్బ ఏంటి? చిన్న దెబ్బ తగిలిందిరా, ఏం కాదు.
అయినా నువ్వేంట్రా ఇంత లేట్ అయింది? వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చేసరికి కొంచెం టైం పట్టిందమ్మా. ఝాన్సీ కంగారు పడుతుందిరా. నువ్వు వచ్చావని తెలిస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇంతకీ ఝాన్సీ ఎక్కడ ఉంది? ఇందాకే చిన్న పనుందని అటు వెళ్ళిందిరా. సరే, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. సార్, మా అబ్బాయి గుడికొచ్చే ముందు ఏదో పనుందని కానిస్టేబుల్తో వెళ్ళాడు. వెంటనే వస్తానని వెళ్ళాడు, ఇంకా రాలేదు. మాకెందుకో చాలా కంగారుగా ఉందండి. మీరేం కంగారు పడకండి, వచ్చేస్తాడు. ఝాన్సీ గారు. గౌతమ్ గారు వచ్చారా? మీకే ఫోన్ ట్రై చేస్తున్నాను. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. శ్రీధర్ ఇంకా రాలేదు. నాకు ఇప్పుడే విషయం తెలిసింది. మీరు స్టేషన్కి ఎందుకు వెళ్ళారు? రావణ్ మీద పాయిజన్ అటాక్ అయింది. సారీ ఝాన్సీ, ఫోన్ తీసుకురావడం లేట్ అయ్యింది. ఈ గుడి మన కోరికలు నెరవేర్చే శక్తివంతమైన గుడి అని పంతులు గారు చెప్పారు. ఈ ముడుపు చెట్టుకు కడితే అనుకున్నది జరుగుతుందంట. యూ డోంట్ వరీ, ఖచ్చితంగా జరుగుతుంది. సరే, ఈ ఫోన్ తీసుకుని కాల్ చేయి. ఝాన్సీ, ఫోన్ తీసుకో.